ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో సంపద అంటే కేవలం బీరువాల్లో దాచుకునే బంగారమో కట్టల కొద్దీ నగదో కాదు. అదంతా డిజిటల్ రూపంలోకి కూడా మారిపోయింది. అయితే ఆ డిజిటల్ సంపదను కాపాడుకోవడం అనేది ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాళ్లల్లో ఒకటి. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో మనందరినీ ఆలోచింపచేసే ఒక ఆధునిక కాలపు కథను చూడబోతున్నాం. కష్టపడి సంపాదించిన ఆస్తులు కేవలం కంటికి కనిపించని డిజిటల్ కోడ్ల మీద ఎలా ఆధారపడి ఉన్నాయో, దాన్ని భద్రపరుచుకోవడంలో చేసే ఒక చిన్న పొరపాటు ఎంతటి భారీ మూల్యానికి దారితీస్తుందో ఈ కథ ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నాం. ఒక్కసారి ఈ పరిస్థితి తీవ్రపును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రాత్రింబవళ్లు కష్టపడి ఒక డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించిన తర్వాత కేవలం ఒకే ఒక పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల ఆ కలలన్నీ కళ్ల ముందే తలకిందులైతే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. భౌతికంగా మన దగ్గర ఏదైనా తాళం చెవి పోతే దాన్ని పగలగొట్టో మరో తాళం తయారు చేయించో మన వస్తువుల్ని తిరిగి పొందవచ్చు. కాని ఒక డిజిటల్ వాలెట్, ముఖ్యంగా క్రిప్టోగ్రఫీతో భద్రపరిచిన పాస్వర్డ్ మర్చిపోతే ఆ తలుపులు మరెప్పటికీ తెరుచుకోవు. ఆ సంపద అక్కడే ఉన్నా అది ఎవరికీ దక్కని ఒక మాయాప్రపంచంలో శాశ్వతంగా బందీ అయిపోతుంది. సరే, అసలు ఏం జరిగిందో ఒక్కసారి లోతుగా చూద్దాం. ఈ కథ ఒక సాధారణ యువకుడితో మొదలవుతుంది. ఆ యువకుడు ఆన్లైన్ ప్రపంచంలో ఉన్న అపారమైన అవకాశాలను గుర్తించి తన రెగ్యులర్ ఉద్యోగంతో పాటుగా అదనపు ఆదాయం కోసం ఒక ఆన్లైన్ సైడ్ హస్టిల్ ప్రారంభించాడు. తన సమయాన్ని, నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టి ఎంతో అంకితభావంతో తనకంటూ ఒక డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనే ప్రయాణం ఇక్కడే మొదలైంది. ఆ నిరంతర కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎట్టకేలకు దక్కింది. ఆ యువకుడు తన మొదటి భారీ మైలురాయిని చేరుకున్నాడు. $10,000. ఆను, అక్షరాల $10,000. ఆన్లైన్ ప్రపంచంలో అంత పెద్ద మొత్తాన్ని సంపాదించడమంటే నిజంగా అది ఒక గొప్ప విజయమే. ఎంతో ఉత్సాహంగా ఆ డబ్బును భవిష్యత్తు కోసం ఒక క్రిప్టో వాలెట్లో అత్యంత భద్రంగా దాచుకున్నాడు. అంతా సవ్యంగా సాగుతోంది, ఇక తిరుగులేదు అనుకునే లోపే తన జీవితంలోనే అతిపెద్ద పొరపాటు జరగబోతోందని అతనికి ఏమాత్రం తెలీదు. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇక్కడ మనం రెండు పూర్తి విభిన్నమైన పరిస్థితుల్ని చూస్తున్నాం. ఒకవైపు ఎంతో కష్టపడి ఆనందంగా సంపాదించిన తీరు కనిపిస్తుంటే, మరోవైపు కేవలం ఒక పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల సర్వస్వం కోల్పోయిన విషాదం కనిపిస్తుంది. సంపదను సృష్టించడానికి ఎంత శ్రమ, ఎంత సమయం అవసరమో దాన్ని భద్రపరుచుకోవడంలో చేసే ఒక చిన్న మతిమరుపు ఆ శ్రమ మొత్తాన్ని ఎలా బూడిదలో పోసిన పన్నీర్లా మారుస్తోందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఈ సంఘటనలన్నీ ఎంత వేగంగా జరిగాయో వరుస క్రమంలో చూద్దాం. మొదటి రోజు ఎన్నో ఆశలతో ఆ సైడ్ హస్సిల్ ప్రారంభమైంది. 6వ నెలలో $10,000 మైలురాయిని చేరుకోవటం జరిగింది. 7వ నెలలో మరింత భద్రత కోసం ఆ నిధులను క్రిప్టో వ్యాలెట్కు మార్చాడు. ఇక అంత సెట్ అనుకున్నాడు. కానీ 8వ నెలలో ఆ ఊహించని విపత్తు ఎదురైంది. ఆ వ్యాలెట్ పాస్వర్డ్ మర్చిపోయాడు. దాని పర్యవసానమేమిటి? ఆ నిధులు శాశ్వతంగా లాక్ అయిపోయాయి. ఇదే ఆ కథలోని అత్యంత విపత్కరమైన ముగింపు. ఆ $10,000 ఎక్కడికీ పోలేదు, అక్కడే ఆ వాలెట్లోనే ఉన్నాయి. కాని ఆ తలుపులు తెరిచే పాస్వర్డ్ లేకపోవడం వల్ల ఆ డబ్బు శాశ్వతంగా బందీ అయిపోయింది. ఇక్కడ భరించలేని వాస్తవం ఏమిటంటే, ఏ కస్టమర్ కేర్ ప్రతినిధి, ఏ టెక్నికల్ సపోర్ట్ టీం ఆ డిజిటల్ లాక్ను తెరవలేరు. ఒక చిన్న పొరపాటు 6 నెలల రక్తాన్ని స్వేదంగా మార్చిన శ్రమను ఎప్పటికీ చేజార్చేలా చేసింది. డిజిటల్ ప్రపంచపు నియమాలు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక కఠినమైన ఉదాహరణ. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఆ యువకుడు ఆ చేదు అనుభవంతో కృంగిపోలేదు, వెనకడుగు వేయలేదు. తనలాగా మరొకరు నష్టపోకూడదని దాన్ని ఒక గొప్ప పాఠంగా మలుచుకున్నాడు. అక్కడనుంచే డిజిటల్ క్రమశిక్షణ అనే భావన పుట్టుకొచ్చింది. డిజిటల్ క్రమశిక్షణ అంటే మన డిజిటల్ ఆస్తులను భద్రపరచడంలో, వాటిని ఏ పరిస్థితిలోనూ కోల్పోకుండా రక్షించుకోవడంలో పాటించవలసిన కఠినమైన విధానం. తన అనుభవం ద్వారా ఇతరులను విద్యావంతులను చెయ్యాలనే లక్ష్యంతో డిజిటల్ క్రమశిక్షణకు సంబంధించిన 3 మూలస్తంభాలను ఆయన అందరికీ నేర్పించడం ప్రారంభించాడు. మొదటిది బ్యాకప్లు. కీలకాంశాలను ఒకే చోట కాకుండా ఒకటి కంటే ఎక్కువ సురక్షితమైన ప్రదేశాలలో భద్రపరచడం. రెండవది పాస్వర్డ్ మేనేజర్లు. సంక్లిష్టమైన పాస్వర్డ్లను మనమే గుర్తుంచుకోవాల్సిన పని లేకుండా ఇవి సహాయపడతాయి. మూడవది ఆర్థిక అక్షరాస్యత. అంటే డిజిటల్ ఆస్తులు, వాలెట్లు ఎలా పనిచేస్తాయి, వాటి భద్రతా నియమాలు ఏమిటి అనే దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండటం. మరియు ఈ వాక్యం అసలు విషయాన్ని అద్భుతంగా వివరిస్తుంది. విజయం అంటే సంపాదించడం మాత్రమే కాదు,
సంపాదించిన దాన్ని రక్షించుకోవడమే నిజమైన విజయం. కేవలం డబ్బు సంపాదించినంత మాత్రాన పని పూర్తయిపోయినట్లు కాదు. ఆ సంపదను సరైన క్రమశిక్షణతో కాపాడుకోలేకపోతే ఆ విజయానికి అసలు అర్థమే లేదు. ఈ డిజిటల్ యుగంలో సంపాదించడం ఎంత ముఖ్యమో ఒక సిస్టమాటిక్ విధానం ద్వారా దాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. ముగింపుగా ఒక లోతైన ప్రశ్న మన ముందు అలానే ఉండిపోతుంది. ఏ క్షణంలోనైనా అదృశ్యమయ్యే అవకాశమున్న వర్చువల్ సంపదను రక్షించుకోవడానికి మన దగ్గరున్న ఏకైక ఆయుధం డిజిటల్ క్రమశిక్షణ మాత్రమే. ఆస్తిని సృష్టించడం గొప్పే, కానీ దాన్ని భద్రంగా నిలబెట్టుకోవడం అత్యంత గొప్ప. మరి ఒక్కసారి లోతుగా ఆలోచించండి. సరైన డిజిటల్ క్రమశిక్షణ లేకుండా డిజిటల్ సంపద ఎప్పుడైనా నిజంగా సురక్షితంగా ఉంటుందా? 100% ఉండదు కదూ.